నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. మన దర్శనం సంఘం లేని సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఆరాధన టీవీ, నిరీక్షణ, శుభవార్త టీవీలో వాక్య వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండారు వందనాలు. నాకు దేవుడిచ్చినటువంటి నా తల్లిదండ్రులు సంపాదించింది 2.5 ఎకరాల భూమి, అలాగే నా యొక్క మంచి భార్య ఇచ్చాడు దేవుడు. ఆ భార్య యొక్క సహకారంతో ఆమె తాడు ఇవన్నీ పెట్టి కట్టగా ఇంకా నేను సరిపోని డబ్బుకి ఈ టీవీలో చూపించినప్పుడు అనేకులు స్పందించి సహకరించి త్వరగా కిందన ఓల్టేజము పైన చర్చి కట్టడానికి మరి సహకరించిన మీ అందరికీ నిండారు వందనాలు. సహకరించిన ప్రతి బిడ్డ 100ంతలుగా 1000ంతలుగా ఫలించి వారి పిల్లలు దీవించబడాలని ప్రార్థిస్తూ ఈ సహాయం చేసిన మీ అందరికీ నిండారు వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఈ సుందరమైన మందిరానికి సహాయం
సహాయం చేసి మీరెంతో దీవించబడ్డారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మీ అందరు దీవించబడాలని అనుదినము ప్రార్థన చేస్తున్నా. మీ దైవ సేవకుడు ఎన్ ఐజక్ సాగర్, జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్య మీకు నిండారు వందనాలు తెలియజేస్తుంది. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిండారు వందనాలు. ఈ టీవీలో చూపిస్తున్న కిందన ఇల్లు పైన చర్చిలాగా కడుతున్నాం అంటే కిందదంతా ఓల్డేజ్ హోము. ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది వేనం గ్రామము. ఈ కొండలు లోయల్లో ఇటువంటి ప్రాంతాల్లో మరి ఇక్కడ సరైన మందిరము లేక, ముందుకొచ్చేవారు కట్టేవారు లేక, మరి మేము ఇటువంటి మందిరాల దగ్గర మేము ఆరాధన చేసుకుంటున్నాము. దేవుని మహాకృపను పెట్టి మేము ఇన్ని రోజులు ఇటువంటి మందిరాల్లోనే ఏ స్తోమత లేక మరి మేము ఇలాంటి మందిరాల్లోనే మరి ఆరాధనలు జరిపించుకుంటున్నాము. దేవుని దయ ఉంచి మా పట్ల జాలి ఉంచి సేవకులైనటువంటి వారు మా గ్రామాన్ని గుర్తు చేసుకొని ఒక నూతనమైనటువంటి మందిరాన్ని కట్టివ్వాల్సిందిగా ప్రభు నామములో వేడుకుంటున్నాం. చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే దట్టమైనటువంటి అడవులు, లంబసింగి ప్రాంతం అండి. ప్రాంతాల్లో మరి సువార్త చేయడానికైనా కొండలెక్కి కష్టపడి దేవుని యొక్క పరిచర్య చెయ్యాలి. బండ్లు కూడా వెళ్ళలేనటువంటి ప్రాంతము, సరైన రోడ్డు మార్గాలు లేవు. అనేకమైనటువంటి కుటుంబాలు కూడా త్రాగుడు ఒక బానిసత్వంలో పడిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ గ్రామం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మేము ప్రభు నామంలో వేడుకుంటున్నాము. మరి ఇలాగుందండి మా చర్చి. మరి ఇదిగోండి మొత్తము వర్షాకాలము మొన్నటి తుఫానికి మొత్తము పడిపోయింది. ఇటువంటి మందిరంలోనే మేము దేవుని మనస్ఫూర్తిగా మేము ప్రతి ఆదివారం కూడా మేము ఇలాగ ఆరాధన జరుపుకుంటున్నాము. దేవుని దయ ఉంచి మరి మా గ్రామాన్ని ప్రేమించి మాకు ఒక మందిరము మీరు కట్టించవలసిదిగా మేము ప్రభు నామములో వేడుకుంటున్నాము. మందిరం అయితే ఇలాగుందండి. మరి ఒకసారి చూడండి. మా ప్రాంతంలో మరి సరైన వసతులు లేక అనేకమైనటువంటి కుటుంబాలు చాలా ఇబ్బందుల్లో ఏది తెచ్చుకుందామన్నా సరైన మార్గాలు లేక, ధనము లేక, డబ్బు లేక మరి చాలా పేద స్థితులు ఉన్న ఈ గ్రామము కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. సరైనటువంటి కట్టుకోవడానికి బట్టలు లేక అటువంటి స్థితిలో కూడా మరి ఈ గ్రామంలో ఉన్నారు. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరినీ వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడండి. 2 మాసాలు గడిచిపోయి 2026లో జనవరి ఫిబ్రవరి నెల పూర్తి చేసుకుని మార్చిలోకి రావటం ఎంత గొప్పదని. దేవాది దేవుడు, సృష్టికర్తని మహాదేవుడు మనకంత జ్ఞానవంతులు, విద్యావంతులు, ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ రోజును చూడలేక ఈ భూగర్భంలో కలిసిపోయారు. నిన్ను నన్ను మనందరినీ ఆయన పరిశుద్ధమైన రెక్కల్లో, ఆయన చల్లని చేతుల్లో మళ్ళీ కాసి కాపాడి ఈ దినం ఈ విధంగా కలుసుకొని ఆ మహాదేవుడిని గణపరిచే భాగ్యం ఇచ్చాడే. ఎంత గొప్ప దేవుడు. దేవాని స్తోత్రం నాయన. ఈ సమయంలో కొద్దిసేపు జీవంగల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మనతో మాట్లాడుతున్న విషయాలు మనం ధ్యానించుకుందాం. దేవునికి బిడ్డలారా, ఉపవాస దినాలు మనం ఉంటుంది, ఉపవాస దినాలు ఉంటున్నాం. ఈ ఉపవాస దినాల్లో నాకు విశ్వాసం 35 సంవత్సరాల నుండి దేవుని సేవా పరిసరలో నాకు ఏదైనా సమస్య వచ్చిందంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం, ఆ సమస్యని నేను వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. దేవుడు శ్రమలకతల గొప్ప ఆశీర్వాదం ఉంటుంది అనడానికి ఈ ఉపవాస ప్రార్థనే గొప్పదనమాట. కాబట్టి ఈ సమయంలో దేవునికి వాక్యంలో కొద్దిసేపు ధ్యానించుకుందాం. చూసారా, 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయము 15వ వచనంలో చక్కని మాట ఉంది. దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలంటే, దేవుని కన్నా అమితంగా దేన్ని ప్రేమించకూడదు. ఆమె భార్య అయినా, కన్న పిల్లలైనా, కన్న తల్లి అయినా, తండ్రి అయినా దేవునికి వ్యతిరేకంగా ఉంటే మనల్ని బట్టి వాళ్ళు సరిచేయబడాలి. ఒకప్పుడు నా భార్య చదువు లేదు కాబట్టి ఆమె దేవుని వాక్యం విషయంలో పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని కానీ, ఎక్కడైనా స్త్రీల మీటింగ్లో, పాస్టర్మల మీటింగ్లో వెళ్ళడానికి భయపడేది. చదువు లేదు కదా నాకు ఎలాగా అని. నా కొడుకు కూతుర్ని కూర్చోబెట్టి వాళ్ళు చదువుకోమని చెప్తూ వాళ్ళు రాసిచ్చినవే ఆమె రాసి ఈరోజు పెద్ద పెద్ద ఎంప్లాయీస్కి వాక్యం చెప్పే స్థితికి వెళ్ళింది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, చదువు లేకపోయినా పట్టుదల ఉంటే ఇదైనా సాధించగలుగుతాను. నేను ఒక యాడ్ చూసా. ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడొచ్చని ఒక ముసలాయన, నేను వ్యవసాయదారుడిని, నాకు ఎందుకు అనుకోను కానీ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసేటట్టు అద్భుతంగా నాకు ఇంగ్లీష్ ఈరోజు మాట్లాడటం వచ్చింది అంటుంది. అలాగే మనం కూడా దేవునితో నడిస్తే దేవుడు అన్ని నేర్పుతాడు. చూడండి, 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయం 15వ వచనం.
ఇలా ప్రమాణం చేయగా యోధా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెదికి ఉండిరు గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలగజేసెను. మరియు తన తల్లి అయిన మైక అసహ్యమైన యొక్క దేవతా స్తంభమును నిలిపినందున ఆమె యొక్క పట్టపు దేవి అయి ఉండకున్న రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నం చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసను. ఆశ ఉన్న స్థితం చూసారా, కన్న తల్లి, రాజుగారి తల్లి ఆశ తల్లి ఎప్పుడైతే తప్పుడు పని చేసిందో తల్లిని కూడా లెక్క చేయకన ఆమె తోసివేసి ఆ నిలబెట్టిన బొమ్మను కాల్చేశాడు. ఇది దమ్మున్నటువంటి దేవునితో నడిచిన వ్యక్తికి రోషం. ఇది రోషం. దేవునికి బిడ్డలారా, నా కన్న తండ్రి ఆదివారం చనిపోయాడు. చనిపోతే ఆరాధన చేసుకొని వెళ్ళి నేను కొండల్లో ఎక్కడో కొండల్లో ఉన్నాను, ఈ పాపి కొండల్లో ఆరాధన చూసుకున్న తర్వాత తెలిసిన తర్వాత వెళ్ళి సమాధి కార్యక్రమం చేశాను. దేవునికి బిడ్డలారా, అది ఎంత విలువైందేనా, ఎంత ఘనమైందేనా, దేవుని కన్నా ఎక్కువ ప్రేమించకండి. ఆశ ఎంత ఆశ్చర్యం వేస్తుంది. జన్మనిచ్చిన తల్లిని నేను యథార్థంగా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెప్తున్నాను. 2 పిల్లలు పుట్టిన తర్వాత యథార్థంగా నేను కళ్ళారా చూశాను. యథార్థంగా ఉంది. ఆమె తన భర్త టార్చర్ చేస్తుందని సపరేట్ అయిపోయి చిన్న పిల్లలు, ఆ పిల్లల కోసం ఉద్యోగం చేస్తూ పిల్లలు పెంచి పెద్ద చేస్తూ చదివేస్తుంది. చదివించి ఉన్నతమైన చదువులు చదువుతున్నారు. కరెక్ట్గా ఈమెకి దుష్టుడు ఎలా పనిచేశాడో తెలీదు. కరెక్ట్గా అమ్మాయి పుష్పత అయిపోయింది, అబ్బాయి డిగ్రీకి వచ్చాడు. రాంగ్ స్టెప్ వేసి ఒక వ్యక్తిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది. కన్నపిల్లల్ని అడిగి చేసుకుంటే బాగుండేదేమో, అలా చేయకన్నా పొరపాటు చేయడం వల్ల కరెక్ట్ టైం వచ్చింది. చిన్నప్పటి నుండి పెంచినటువంటి ఆ పెంపకం, ఆ పెట్టుబడి, ఆ కష్టార్జితం, రక్తం రెక్కల ముక్కలు చేసుకొని పనిచేసి పెంచినటువంటి ఆ పిల్లలు రెక్కలు వచ్చేసరికి ఈమె పని చేసేసరికి ఆమెని కన్న కొడుకు వదిలేసి తన తండ్రి దుర్మార్గుడు అయినప్పటికీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఈమె ఎప్పుడైతే పొరపాటు చేసిందో ఈ అమ్మాయి వ్యతిరేకం అయిపోయి ఆమె చూస్తుండగానే డైరెక్ట్గా ఆ అమ్మాయి ఆయన లవ్ చేస్తున్న వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చేది. ఆ అమ్మాయి చేసిన పొరపాటు వల్ల చిన్నాభిన్నం అయిపోయింది. దేవునికి బిడ్డలారా, చేతులెత్తి దండం పెడుతున్నాను. లోకమంతా ఎలాగున్నా లోకమంతా మన చుట్టూ ఉంది, గుర్తుంచుకోండి. లోకం పాపంతో నిండి ఉంది, భయంకరంగా ఉంది. ఎక్కడ మంచి వెతుకుదామంటే దొరకలేటువంటి రోజుల్లో ఉన్నాను. మంచి ఎక్కడైనా దొరికిందంటే అది నీ దగ్గరే ఉంది, అది నా దగ్గర ఉంది. ఎందుకునంటే నా ప్రభువుని బట్టి నేను మంచిగా జీవిస్తూ నా ప్రభువుని నేను చూపించగలుగుతున్నానని ఈ టీవీ చేస్తున్న ప్రేక్షకుల నిన్ను బట్టే మంచి అంటే ఆయన్ని చూసి నేర్చుకోవాలండి అని చెప్పాలి. చూడండి, ఆశ దేవుని ఏంటంటే ఎంత గొప్ప మాట అంటున్నారండి. ఆ మహాదేవుడు ఆయనతో ఎలాంటి ప్రమాణం చేస్తుంది చూడండి. ఇలాగ యెహోవా సన్నిధి ప్రమాణం చేశారండి. ఇలాగా ప్రమాణం చేయగా యోధా వారందరూ సంతోషించి వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన్ను వెతికి ఉండేది కనుక యెహోవా వారికి ప్రత్యక్షమే చుట్టూనున్న దేశస్తులతో యుద్ధం లేకుండా వారికి నెమ్మది కలగజేస్తుంది. గ్లోరీ టు ద గాడ్, గ్లోరీ. ఒకసారి యేసు ప్రభు ప్రసంగం చేస్తుండగా సద్దుకయ్యులు, ఈ యొక్క ప్రవక్తలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, సద్దుకయ్యులు, పరిసయ్యులు ముగ్గురు ఒకేసారి వచ్చారు. వచ్చి ఈ 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ గొప్పదండి అని అడుగుతున్నాడు. వీళ్ళు ముగ్గురు కావాలని ఆయన శోధిద్దామని మత్తయి సువార్త 22 అధ్యాయంలో 24 నుండి చదివితే మీకు క్లియర్గా ఉంటుంది. సద్దుకయ్యులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ముగ్గురు వచ్చి ఒకేసారి ఈ మీద 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ గొప్పదని అడిగితే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడే నీ యెహోవాను సేవించాలను. 2వ ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. ధర్మశాస్త్రం అంతటికీ, బైబిల్ అంతటికీ ఈ 2 అని చెప్పేసరికి నిర్ఘాంతపోయారు వాళ్ళంతా. ఎంతటి వ్యక్తులైనా నీ దగ్గరికి వచ్చేటాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళు వచ్చింది మరిచిపోయేటట్టు చేస్తాడు, నువ్వు చెప్పింది వాళ్ళు వినేటట్టు చేస్తాడు. నా జీవితంలో ఎన్నో జరిగాయి. ఏదేదో అడుగుదామని వచ్చారు, ఎటే ఆ మైక్ షర్టు, ఎటే అంత సౌండ్, అది ఏదో చెప్దామని వచ్చారు. తీరా నా దగ్గరికి వచ్చేసరికి పాస్టర్ గారు ఏటి ఈ మధ్య కనిపించట్లేదు. అది నేను ఊర్లో తక్కువ ఉంటున్నానండి, ఈరోజు మనది
ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇలాగా ఒరిస్సా, ఈ 5 రాష్ట్రాల్లో పరిసర కొండల్లో, లోయల్లో, దట్టమైన అడవుల్లో చేస్తున్నాం కదా. ఆ ప్రాంతాలకు వెళ్ళేటాడు ఎక్కువ రోజులు అక్కడ అవసరం ఉండేటప్పుడు ఎక్కువ రోజులు ఉండవలసి వస్తుంది. ఇంటికి తక్కువ ఉంటున్నాను. నేను ఉండలేకపోయినా దేవుడు పాస్టర్ గారితో ఈ సంఘాన్ని నడిపించేటట్టు చేస్తున్నాడు కదా అంటే, అదేనండి ఏదో మాట్లాడదామని వచ్చాను, మర్చిపోయాము, సరే తర్వాత వస్తాం, మా కొరకు ప్రార్థన చేయండి అని వెళ్ళిపోయి శత్రువుని కూడా మిత్రుగా మార్చేస్తాం. ఎంత గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నాండి. కాబట్టి నీవు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకం ఉన్నట్టుంటే, అది కన్న పిల్లలైనా, చేసుకున్న భార్య అయినా, కన్న తల్లి అయినా, ఎప్పుడైతే దమ్మున్న దేవుణ్ణి పబ్లిక్లోకి నువ్వెంత గొప్ప దేవుడివని నువ్వు నిలబడతావో అప్పుడు నిన్ను చూసి భయపడతారు, ఆయన జోలికి వెళ్ళకూడదని. మీకు తెలుసా, దేవుని నమ్ముకున్న బిడ్డకి గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానంలో ఒకటి, నిన్ను ముట్టినవాడు నా కనుగొడ్డుని ముట్టినట్టు అని చెప్పి. అంటే వాళ్ళంత భద్రంగా బాడీలో ఏ పార్ట్కి ఏదైనా మనం బాధపడము, ఏదో ఇంజెక్షన్ ఏదో జస్ట్ కంటికి ఏదైనా తగిలిందంటే 10 సార్లు నిలిపిస్తాం. ఆ కన్ను అంతా, దేహం అంతటికి మూలాధారం కన్నే. కాబట్టి నిన్ను ఆయనకి అంత అద్భుతంగా ప్రేమిస్తున్నాడు నీ దేవుడు, మన దేవుడు. కాబట్టి ప్లీజ్ ప్రేక్షకుడా, ఆశను చూస్తే ఎలాంటి గొప్ప కార్యం చేశాడు చూడండి. ఆశ చెడుని చూసి నా దేవుడు ఆనందించే దేవుడు కాదు. ఏం చెప్తున్నాడు? చెడుని చూసి ఆనందించే దేవుడు కాదు, మంచికి ప్రోత్సహిస్తాడు. ఈరోజు లోకం చెడిపోయింది అనడానికి మంచి మాటలు చెప్తే వాళ్ళు కొడుతున్నారు, అవసరం చంపేస్తున్నారు. పగడాల ప్రవీణ్ గారని, నాకు ఆయన మాటలు, ఆయన వాక్యం వినేటప్పుడు దమ్మున్న సేవకుడు, అలాంటి వ్యక్తి, మంచి మాటలు చెప్తున్న వ్యక్తి. అసలు ఈ మనుషులు కాదు కానీ సాక్షాత్ ప్రభు ఈ లోకానికి వచ్చి కుంటోలు కాలు ఇచ్చి, గుడ్డోలు కాలు ఇచ్చి, మోగవారికి మాట ఇచ్చి, చనిపోయిన వాళ్ళు సైతం సజీవులుగా లేపినటువంటి గొప్ప దేవుడు అందరికీ మంచి చేశాడు. కానీ ఎవరికి కూడా ఎవరు చేయలేని, ఏ డాక్టర్ బాగు చేయలేండి పక్షవాతం కానీ, ఏ డాక్టర్ బాగు చేయలేని కుంటోళ్ళు కానీ, ఏ డాక్టర్ కూడా కళ్ళు ఇవ్వలేనటువంటి కళ్ళు గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చి, మగవారికి మాట ఇచ్చి, ఎన్ని మందులు వాడుతున్నా జబ్బులు తగ్గలేంది. ఈయన ఇలాగా ముట్టేసరికి అద్భుతాలు జరిగాయి. ఇన్ని అద్భుతాలు చేసినందుక ఈయన చంపారు చెప్పండి మీరు. కానీ పల్లెటూరులో, మా ఊర్లో మంచి శాంతి ఉంది. కాకిలాగా కలకాలం బతికే బదులు అమసలాగా 6 నెలలు బతికినా చాలు. ఎస్, దేవుని నమ్ముకున్నా నేను, నువ్వు కూడా ఎన్నో సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 100, ఇవన్నీ పెంట జీవితం. అదంతా 60 దాటిందంటే మోకాలు నీకు తోడుంటే కానీ ఎక్కడ కదలలేవు. ఈ పరిస్థితిలో కొద్దిపాటి జీవితం ఎప్పుడు రమ్మంటారో తెలియదు. కాబట్టి నీ తండ్రి సంతోషపడే జీవితం జీవించాలి. నా మెసేజ్లు అన్నీ ఇలాగ ఉంటాయి. ఏంటి పాస్టర్ ఇప్పుడు కూడా బుజ్జగించే మాటలు, నా ప్రభువు మాట్లాడట్లేదు అలాగా. అటువంటి వ్యక్తుల్ని పరిశుద్ధత కలిగి ఈ యొక్క ఆశలాగా, ఇదిగో ఆశలాగా ఎప్పుడైతే మనం ముందు సాగుతాం అద్భుతంగా. అంతేకాదండి, చూడండి 1 సాముయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో చక్కని మాట ఉంటుంది. నిజంగా దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్న ఆ బిడ్డలు ఎంత గొప్పగా, అసలు దేవుణ్ణి నమ్ముకున్న నీవు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తే నాకు అనిపిస్తుంది దేవుడు ఎంత గొప్ప దేవుడు. చూడండి 2వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఏలి బహువృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటను మాట విని చెవిని పడగా వారిని పిలిచి ఇట్లను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలా చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన దేవుడి విమర్శ చేయను కానీ, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసినలా వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. అయితే యెహోవా వారిని సంపదలిసి ఉండను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుర్చు యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. అంతటా దైవజనుడు, దేవునికి బిడ్డలారా, ఇన్ని భయంకరటువంటి ఏలి కొడుకులు చేస్తుంటే ఏలి కినబడి చెప్పాడు కొడుకులకి. అక్కడ మాత్రం బాలుడైన సమూయేలు మాత్రం వీళ్ళు చేస్తున్న పనులన్నీ తెలుసు, కానీ చూసి ప్రార్థన చేయడం తప్ప కన్న తండ్రికి కూడా చెప్పలేదు వాళ్ళు చేస్తున్న పని. అవును, చూచున్న దేవుడు నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమైతే
ఆ నిత్యరాజ్యంలో యుగయుగాలు ఆ వ్యక్తి ఉండాలని దేవుని ప్రణాళిక ఉంటే తప్పనిసరిగా రోమాపత్రిక 8:28 అంటాడు, దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి కాగా. అది చూడండి ఒక్కసారి, ఆ మాట నాకెంతో ఇష్టమైన మాట. అలా జీవించాలని ఆశపడుతూ ఉంటాను. చూడండి రోమాపత్రిక 8:28, దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతున్నాను ఎరుగుదాం. ఆమేన్, గ్లోరీ టు ద గాడ్. మనకు మేలు జరగాలంటే ఎప్పుడో మనల్ని పిలిచారు. మన ఇంట్లో మనం ఒక్కరం వచ్చు, మన కుటుంబంలో మనం ఒక్కరం వచ్చు, మన చుట్టాల బంధువులు మనం ఒక్కరం వచ్చు. మన ద్వారా మేలు కలుగుటకు ఆయన సంకల్పంలో మనం ఉన్నాం కనుక పిలుచుకున్నాడు. లేకపోతే ఇతరుల వలె మనం రోత జీవితంలో జీవించి పాపాన్ని వడికట్టుకొని పాతాళానికి అగ్ని ఆరదు పురుగు సావులటువంటి నరకానికి పోవలసిందే. కానీ ఆ నరకాన్ని తప్పించి పరిశుద్ధుల సహవాసంలో, పరిశుద్ధ సంఘంలో పరిశుద్ధులతో నడిచే భాగ్యం ఇచ్చాడు. యుగాలు కూడా సంతోషకరంగా ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. కనుక దీన్ని మనం నిలబెట్టుకోవాలి. చూడండి, సమూయేలు కళ్ళారా చూస్తున్నా ప్రార్థన చేసేవాడు కానీ వాళ్ళకి గద్దించాడు. దుష్టుడు దుర్మార్గుడి నోట్లో నోరెట్టకూడదట, అశుద్ధమైన దాని మీద రాయసకూడదట, అది ఇసిస్తే తిరిగి మన ముఖం మీద పడుతుందట. కాబట్టి మనం ఇటువంటి వాళ్ళతో వాదనలు పెట్టుకునే బదులు ప్రార్థన చేయటం. చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. ఆయన చూస్తున్న వ్యక్తి ఆయన ఏదైనా చేస్తాడు, క్షణాల్లో ఘనమైన కార్యాలు చేస్తాడు. క్షణాల్లో ఏం చేస్తాడు మనకు తెలియదు కనుక మనం ప్రార్థన చేయటం మనంతు, అద్భుతాలు చేయటం మన దేవునంతు. కాబట్టి ఉపవాస దినాల్లో ఏ సమస్య వచ్చినా ముందే చెప్పాను నేను. నాకు ఏ సమస్య వచ్చినా నా భార్యకి కానీ నా కన్న కొడుకు కూడా చెప్పను, నా ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తా. రాత్రులు గంటల తరబడి నా దేవునితో గడుపుతా. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రాత్రి 11 వరకు ఫోన్లు వస్తూనే ఉంటాయి. నేను నా దైవంతో ముచ్చటించి మాట్లాడుకునే టైం ఏదంటే ప్రశాంతమైన వాతావరణంలో రాత్రి 11 తర్వాత 12-1 గంట వరకు దేవునితో మాట్లాడుకుంటూ ఎంత ప్రశాంతంగా పడుకునేది 2 గంటలైనా ఎంత ప్రశాంతంగా నిద్రపడుతుందో. 12 పడుకుంటే తెల్లవారు మళ్ళీ 4 గంటలకు ఆన్లైన్లో మళ్ళీ ప్రార్థనలు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నంటే దేవునితో గడిపే వ్యక్తికి ఎంత ఆనందభరితులుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ చూడండి, చిన్ని అసహించుకున్నారు. సమూయేలు గ్రంథం 3:3 చక్కని మాట ఉంది. ఏంటో మాట అంటే, దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పడుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడి చిత్తమండి నేనున్నానని చెప్పాను ఏలీ దగ్గర. చూసారా ఎంత గొప్ప మాట. లోకమంతా ఆ సమూయేలు ఉన్నటువంటి స్థలం ఎటువంటిదంటే ఆ సమూయేలు ఉన్నటువంటి ప్లేసు ఏలీ కొడుకులు భయంకరంగా చేస్తుంటే ఎంత మౌనంగా ఉన్నా అక్కడ పరిశుద్ధంగా సమూయేలు చిన్న బాలుడు దేవునితో మాట్లాడుతున్నాడండి. దేవునితో మాట్లాడతాడు. దేవునికి బిడ్డలారా, మా మనవడు చిన్నోడు ప్రిన్స్ అభిలాష్, ఆయన ఎంత దేవుడు మాట్లాడుతున్నట్టే కన్న తండ్రినైనా నన్నైనా ఎవరినైనా ఖండితంగా భలే మాట్లాడతాడు. మా చిన్నది నా పక్కన పడుకొని మోకరించి ప్రార్థన చేస్తూ ఎంతసేపు చేస్తుందండి. అందరినీ తనకు కావాల్సిన వాళ్ళందరి కోసం చేస్తుంది. ఇదిగో స్కూల్లో ఉన్న పిల్లల కోసం తన క్లాస్మేట్, ఇదిగో పలానా గౌరీ భయంకరంగా అందరిని కొడుతుంది తండ్రి, ఆ అమ్మాయిని మార్చిన ఆ అమ్మాయిని మార్చిన చంటి పిల్ల. ఆశ్చర్యం వేస్తుంది. దేవునికి బిడ్డలారా, కథలు చెప్పమని అంటది. లేనిపోయిన కథలు కాదు, యేసయ్య బైబిల్లో ఉన్న కథలు చెప్పండి, వాళ్ళ గుండెల్లో నాటిపోద్ది. నన్ను ఏది అడగాలన్నా ఆ రాత్రి ప్రార్థన చేసుకున్న తర్వాత అడుగుతుంది. ఏదైనా నాకు ఇది కావాలి తాతయ్య అంటే అందులో నా పక్కన పడుకుంటుంది. నేను మోకరించి ఆమెకి ఎప్పుడు తెలివి వస్తుందో అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఒకరోజు కావాలని ఏం ప్రార్థన చేస్తుందని అలా ఆలకిస్తే ఎంత గొప్పగా స్తుతిస్తూ అప్పుడు ఆమె అవసరతలు, ఆమె ఫ్రెండ్స్ గురించి ఏవో ప్రార్థన చేస్తుంది. కాబట్టి ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే ఈ దినము బాలుడైనటువంటి సమూయేలు అక్కడ జరుగుతున్నది. నేను చెప్తున్నాను, లోకం ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. అక్కడ ఉన్న పరిస్థితులు సమూయేలుకి అక్కడ ఉన్నటువంటి పెద్దవారు, ఏలీ కొడుకులు పెద్దోళ్ళు
తప్పుడు పనులు చేస్తుంటే పాపిష్టి ఆ స్థలంలో ఉన్నప్పటికీ పరిశుద్ధుడైనటువంటి బాలుడైనటువంటి సమూయేలు దేవునితో మాట్లాడుతుంటారు. ఎంత 3 ఎంత గొప్ప మాట. యెహోవా సమూయేలు పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నా అండి అని. అబ్బబ్బబ్బబ్బా, దేవుని కోసం నేనున్నాను అంటున్నావా? దేవుని కోసం ఈ యొక్క సమయంలో దేవుని కోసం నేనున్నాను. ఇదో యేసు శక్తి సువార్త పరిసరాలు ఈ కొండల్లో, లోయల్లో, ఆ దట్టమైన అడవుల్లో, అడవి మనుషులు కోయ, కొండటి, గదబ, రకరకాల భాషల్లో జరుగుతున్న ఈ పరిసరికి నేనున్నాను. ఈ ఓల్డేజ్ హోము ఇవన్నీ నడిపించడానికి మేము ఉన్నాం. పాస్టర్ గారు మీరేం భయపడద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పగలను. దేవుని కోసం నిలబడ్డారా? ఇదిగో ఇక్కడ అంటున్నాడు దేవుని కోసం. సమూయేలు, అయ్యా చిత్తగించు, నేనున్నానయ్యా. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నా దేవుని కోసం, నా ప్రభు కోసం ఖర్చు పెట్టి నేనున్నాను నీ పరిసరాన్ని సాధించడానికి. ఏ కొండలోకి నేను కూడా వస్తాను పాస్టర్ గారని వచ్చి ఆ కొండలో ఉన్నటువంటి ఆ తమ్ములకి సహకరించండి. ఈ యొక్క వృద్ధులాశ్రమానికి సహకరించండి. కాబట్టి మన దేవుడు చిన్ను ప్రోత్సహించేవాడు కాదు. కాబట్టి ఈ పాపిష్టి లోకం చుట్టూ సముద్రం, ఆ సముద్రంలో పడవ నడుస్తుందంటే పడవ మంచిగా ఉంటేనే పడవ నడుస్తుంది. ఏమాత్రం ఎక్కడైనా కన్నంగా ఉంటే చుట్టూ నీరుంది, ఆ నీటిలో పడవ వెళ్ళేటాడ గమ్యస్థానానికి వెళ్తుంది. ఏ కన్నం కానీ ఏ యొక్క ఆ పడవ అంతా మంచిగా ఉంటే, ఒకవేళ పడవలో కన్నం ఉందనుకోండి కొద్ది దూరం వెళ్ళాక మునిగిపోద్ది. అలాగే నేను కూడా ఈ లోకం అంతా భయంకరమైన పరిస్థితులు ఉంది కనుక ఆ పరిస్థితుల మధ్యలో సమూయేలు చుట్టూ ఆ ఎన్నో స్థలంలో పాపిష్టి జీవితం జరుగుతున్నా ఈయన దేవుడితో మాట్లాడే వ్యక్తి, దేవుని పరిశుద్ధత కలిగినవాడు, బాలుడి నుండే. అలాగే నేను కూడా లోకమంతా ఎలాగున్నా వాళ్ళ మధ్యలో మనం ఉన్నా మనల్ని బట్టి ఆ చీకటి జీవితాల్లో ఉన్న వాళ్ళు ఆ చీకటి పోయి వెలుగు నింపబడాలి. మనం వెలుగులో నడిస్తే ఆ వెలుగే ప్రభావితం చేసి వాళ్ళందరినీ వెలుగులో నడిపిస్తుంది. కనుక నువ్వు ఒక్కడవే ప్రభుని నమ్ముకున్నావని, లేదా నువ్వు ఒక్కడవే ఇదవుతున్నావని ఇది అవ్వద్దు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, యేసు శక్తి సువార్త పరిచర్యలకి సహాయం చేస్తున్న వ్యక్తుల్ని, అనేకుల్ని సహకరించే వ్యక్తులు లేవనెత్తండి అయ్యా. సహకరించిన ప్రతి బిడ్డకి అది ఎటువంటి కఠోరమైనటువంటి వ్యాధి అయినా, మోకాల కీళ్ళప్పుడు బీపీ, షుగరు, ఏ వ్యాధి అయినా, లేదా పిల్లలు పెళ్ళిళ్ళు కాక బాధపడుతుండగా ఆ వివాహం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న వివాహం కాకపోతే ఆ వివాహం కానీ, వివాహమే సంవత్సరాలు గడుస్తున్నా, ఎన్ని మందులు తిన్నా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళా ఆ మందులు పనిచేయక గర్భఫలం రాక బాధపడుతున్నా అయ్యా, ఏ స్థితిలో ఉన్నా అయ్యా, ఏ పరిస్థితుల్లో ఏ అప్పుల్లో ఉన్నా అయ్యా, నువ్వు తీర్చగల సమర్థుడు కనుక ప్రతి అవసరతలు క్రీస్తు యేసు మహిమలో తీర్చమని ఈ యేసు శక్తి పరిసరి సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఈ టీవీ చూస్తున్న, వీక్షిస్తున్న ఈ ప్రజలందరికీ నీ యొక్క ఘనమైన కార్యం చేసి ఎవరికి ఏది అవసరం ఉందో నువ్వు వింటున్న దేవుడు, చూస్తున్న దేవుడు కనుక ఆ అవసరతలు అక్కర్లని తీర్చి నీ ఘనమైన నామాన్ని ఎలుగెత్తి కీర్తించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులందరికీ శుభవందనాలు. ప్రియులరా, యేసు శక్తి తైలాభిషేకములు మీ ప్రాంతంలో జరుగుతుండగా ఆయా ప్రాంతాల్లో ఆ సమయాలు చూసుకొని ఆ స్థలంకి రండి. మీరు మీతో ఉన్న పాటు మీ స్నేహితులు, మీ బంధువులు అందరినీ ఆ స్థలాన్ని తీసుకురండి. ప్రతి అంధకార శక్తులు, చీకటి శక్తులు, దురాత్మలు, శాతబల శక్తులు, మంత్రతంత్ర శక్తులు, ఎటువంటి కఠోరమైన సమస్యలైనా యేసు శక్తి మీ ఇంట్లో, మీ ఒంట్లో, ఆ ప్రాంతంలో ప్రజ్వలింపబడి మీరు ఉజ్జీవింపబడి దేవుని యొక్క నిండార ఆశీర్వాదాలు పొందాలని ఆశతో దేవుడు నన్ను పంపిస్తున్నాడు. మీ స్థలాలకి రండి, మనం కలిసి ప్రార్థన చేసి మన దుఃఖదలను సమాప్తం చేసుకున్నాం. థ్యాంక్ యూ.